ఓకే. ముందుగా మనం నలుగురు బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే జననానికి మరణానికి మధ్యలో ఉన్న రహస్యం ఏంటి అసలు. ఇప్పుడు జననం మరణం, జన్మించడం మరణించడం, ఓకే, ఈ రెండు కూడా ఒకటే. ఈ రెండు కూడా ఒకటే. అది వేరు ఇది వేరే మీరు చూసుకుంటున్నారు, కానీ ఈ రెండు కూడా ఒకటే. నిజంగా చెప్పాలంటే రెండు కాదు, అసలు ఈ రెండు లేవు. ఇందాక జోష్న గారు ఒక పాయింట్ చెప్పారు, మీకు అందరికి అర్థమైందో లేదో. ఆత్మ పుడటం లేదు, చావటం లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చెప్తున్నాము, మనము ఆత్మ ఒకేసారి ఒక విశ్వాత్మ నుంచి విస్ఫోటం చెంది అంశాత్మగా మనం వచ్చామని చెప్పుకుంటాం. బాగానే ఉంది. వచ్చిన తర్వాత పరిమిత చెందిన ఆత్మలు ఏమైనాయి అంటే పూర్తిగా సృష్టి మొదలైన తర్వాత ఒక జన్మ తీసుకుంటుంది. మీకు జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మ నుంచి ఇంకో జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. అంటే ఇందాక సునీత మేడం అడిగిన క్వశ్చన్ అదే. ఇక్కడి నుంచి పొద్దున్న ఒక చోటకు వచ్చారు, ఇంకో చోటకి వెళ్ళారు, చివరికి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే ఇక్కడ సేమ్ టు సేమ్ ఈ కాన్సెప్ట్ కూడా అంతే. ఓకే. అంటే ఇందాక వాళ్ళు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, మనిషి చిరిగిన వస్త్రాలు ఎట్లు విడిచిపెట్టుదో అలాగే ఆత్మ తన శరీరాన్ని, తన జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరం తీసుకుంటుంది. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఆత్మకి చావు లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆత్మ పుట్టినప్పటి నుంచి అంటే ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉన్న రహస్యం ఏంటి అసలు. మధ్యలో రహస్యం ఏంటి అంటే ఒక మనిషి అంటే ఒక ఆత్మ ఒక్క జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ జన్మ తీసుకోదు. అంటే ఒక జన్మలో డాక్టర్ అయితే ఆడు ఇంకో జన్మలో సచిన డాక్టర్ అవడం, వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళని డాక్టర్ కింద చేసినా సరే ఆడు ఫస్ట్ ఏదో రకంగా బయటకు వచ్చేస్తాడు, కానీ డాక్టర్ అవడు. గతంలో డాక్టర్ జన్మ తీసేసుకునే డాక్టర్. ఇలాగ ఏంటంటే కెరీర్ విషయంలో ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా చేసినా సరే మీరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారే కానీ మీకు నచ్చింది వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే ఇదే జన్మ రహస్యం. ఏంటి అంటే ఒక ఇప్పుడు మీరు ఇదే గణేష్ రోజు నా ఆత్మ చైతన్యం అని చెప్తాను, ఆత్మ గురించే చెప్తానని చెప్పాను అనుకో, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 31వ రోజు వచ్చేటప్పటికి రోజు అదే సోది చెప్తాడు ఆయన. నేను నెల నుంచి మానేస్తాను. అంటే ఒక బోర్ కొట్టేస్తుంది. మనం చేసిన పని పదే 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 చేస్తాంలో ఒక బోర్ కొట్టేస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఒక జన్మ తీసుకున్నాడు, డాక్టర్ తీసుకున్నాడు. ఒక డాక్టర్ అనుభవం అంతా కూడా ఆ జన్మలో పూర్తిగా తీసేసుకుంటున్నాడు ఈ ఆత్మ. తీసుకున్న తర్వాత ఈ ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఇంటర్నల్ లింక్స్ అంటే మళ్ళీ ఇంకో జన్మకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ జన్మలో చేయలేని పనులు ఏంటి, అసలు దేని వల్ల మిస్టేక్స్ జరిగినాయని చెప్పి చూసుకున్నప్పుడు చివరికి ఒక పాయింట్ పట్టుంటది ఆత్మ. నేను అసలు డాక్టర్ని, ప్రాబ్లమ్స్ లేవు, ఎంతో బ్రహ్మాండంగా బతుకుతున్నాం అని చెప్పి అనుకున్నాడు అనుకోండి, ఆ నెక్స్ట్ జన్మ వచ్చేటప్పటికి యాక్టర్ అయిపోతుంది. ఈ యాక్టర్ జన్మ కొంతకాలం అంతా చూసిన మళ్ళీ ఇందులో కూడా కష్టాలు. అసలు ఇవన్నీ కాదు, నేను ఒక కామన్ మ్యాన్, అసలు నాకు డబ్బులు లేకుండా ప్రశాంతంగా ఉన్న జీవితం వెంటనే కామన్ మ్యాన్ లో తూకేస్తాడు. ఇలాగా ఒకసారి తీసుకున్నది మళ్ళీ ఇంకోసారి తీసుకోకుండా చేంజ్ అవుతూ వస్తుంది ఆత్మ. ఇది ఎంతవరకు వస్తుంది? పూర్ణ నిండే వరకు. పూర్ణం అంటే ఏంటి? పూర్తిగా ఏదైతే పూర్తిగా ఒక కుండలాగా ఏదైతే ఉందో పూర్ణము అంటారు దాన్ని. పూర్ణము అంటే పూర్తిగా ఏదైతే పూర్తిగా కానిది ఏదైతే ఉందో దాన్ని పూర్ణం అంటారు. ఈ పూస 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 కూడా ఒక పూసల దండ ఉంది.
ఒక్కొక్క పూస ఒక్కొక్క జన్మ. ఈ పూసలు అన్ని అయిన తర్వాత ఒక ఆహారం తయారవుతుంది. ఆ హారంలో పూర్తిగా చైతన్య శక్తి రెట్టింపు అయిపోతూ ఉంటది. రెట్టింపు అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆత్మకి చైతన్యం కలుగుతుంది. ఆత్మకి చైతన్యం కలిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఆత్మ పూర్తిగా నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, ఈ దేహంతో నా సంబంధం లేదు. ఆత్మస్థితి, నేను పరమాత్ముడితో స్వరూపాన్ని అని చెప్పేసి ఆ ఆత్మ ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పుడు మాత్రమే ఈ యొక్క జన్మ రహస్యాలను పట్టుకుని ఇక ఇప్పుడు ఇక్కడ వరకు ఒక 50 జన్మలు తీసుకున్నారు. ఓకే, ఇంకా మీకు పెండింగ్ 200 జన్మలు ఉన్నాయి అనుకోండి. ఈ 50 జన్మల్లోనే నెక్స్ట్ వచ్చే 250 జన్మల జ్ఞానాన్ని కూడా తీసుకునే శక్తి వచ్చేస్తుంది. ఇది జన్మ రహస్యం. మనం ఏమనుకుంటున్నాం? గత జన్మలు తెలుస్తున్నాయి, గత జన్మలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చాక అంటున్నాం. అది నిజం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రహస్యం ఏంటి అంటే, ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ జన్మ వరకు ఇప్పుడు మీరు ఒక 50 జన్మలు తీసుకున్నారు బాగా. ప్రతిసారి ఓ మాట ఆఖరి జన్మ అనుకోండి, ఇదే ఆఖరి జన్మ అనుకోండి అని. దీనికి అర్థం ఏంటి? ఆఖరి జన్మ అనుకుంటాం ఏంటి? దీని అర్థం ఏంటి? పరమార్థం ఏంటంటే, నెక్స్ట్ వచ్చి 250 జన్మలకు కూడా తీసుకునే జ్ఞానాన్ని కూడా ఈ జన్మలో తీసుకునే శక్తి ఒక ఆత్మజ్ఞానికి ఉంది. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, ప్రతిసారి చెప్పారు ఆయన చెప్తే అయిపోతుంది అని చెప్పి మనం అదే ఆఖరి జన్మ అని చెప్పేసి వీళ్ళ సంకల్పాలు పెట్టేసుకున్నాం. ఓకే, కానీ అసలు సత్యం ఏంటి అంటే, అక్కడి నుంచి ఏం తీసుకోవాలి? 250 ఇస్తే ఒక 250 జన్మలు ఉంటే ఈ రోజు మనం చేసే ధ్యానం వల్ల ఏం తీసుకోవాలి? అక్కడ కర్మలు ఉండవు కదా. ఇది ఇక్కడ కట్ ఆఫ్ అవుతేనే కదా, ఇప్పుడు ఇక్కడ ఈ జన్మ కట్ ఆఫ్ అవుతేనే కదా నెక్స్ట్ జన్మలో కర్మ యాడ్ అయ్యేది. అక్కడ ఈ నెక్స్ట్ జన్మకి కాకుండా ఇక్కడ యాడ్ అవ్వకుండా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ధ్యానం చేయటం వల్ల పాత జన్మలన్నీ కర్మలన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. కొత్త జన్మల్లోంచి జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం. అప్పుడేమైంది? పూర్తిగా దివ్యత్వం వచ్చేస్తుంది, దివ్య జ్ఞానం వచ్చేస్తుంది. ఇది రహస్యం. అంటే ఎవరయ్యా నిజంగా ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే, జ్ఞానోదయం ఎవరికి కలుగుతుంది? అసలు ఏ జన్మలో జ్ఞానోదయం కలుగుతుంది? ఎవరైతే మనస వాచ కర్మణ పూర్తిగా తన శక్తిని, తన యుక్తిని, తన యొక్క నిజ స్వరూపాన్ని, తన దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళ యొక్క చైతన్యాన్ని పూర్తిగా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళ మాత్రమే ఎన్లైట్మెంట్ మాస్టర్, పూర్తిగా జ్ఞానోదయం పొందిన మాస్టర్స్. ఇది ఎలా తెలుస్తుందండి? ఎవరైతే స్త్రీ పురుష లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని పరమాత్మ స్వరూపులని చెప్పి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఒక ఫస్ట్ మెట్టు ఎక్కినట్టు. సెకండ్ మెట్టు, ఎవరైతే నేను పూర్తిగా నా ఒక్క ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటాక సిద్ధంగా ఉన్నాను, గురువులందరికీ సరెండరింగ్ అయి ఉన్నా, ఏమి చేస్తాకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పైన మాటస్థం కాదు, మనస వాచ కర్మన తన ఆత్మ తన ఆత్మ చైతన్యం ద్రవించి అక్కడ జ్ఞానోదయం చెయ్యాలి. అక్కడ అంటే ఆత్మ, మనలో ఉన్న పరమాత్మ చైతన్యం పూర్తిగా మసకబారిపోయింది. మసకబారిపోయి ఉన్నటువంటి ఏంటంటే దానికి పూర్తిగా మనం ఫ్లేవర్స్ అందిస్తున్నాం. నాకు చాలా ఈగో ఉంది, నాకు చాలా పేరు ఉంది, నేను మార్కెట్లోకి వెళ్తే నాకు చాలా వాల్యూ ఉంది,
నేను ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని చెప్పి ఈ ఆత్మకి మనం ఫ్లవర్స్ అంటే ఇస్తున్నాం. ఈ ఫ్లవర్స్ అన్ని పోవాలంటే ఏం చేయాలి? పూర్తిగా డౌన్ టు ఎర్త్ అంటే సరౌండింగ్నెస్ లోకి వచ్చాలి. జస్ట్ నేను ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కార్యం చేసేవాడు, కార్యం చేపించేవాడు, కార్యం చూసేవాడు అంతా నాలో ఉన్న పరమాత్ముడే అని గుర్తించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీలో ఉన్న చైతన్యం, ఆ మసకబట్టిన చైతన్యం ఏదైతే ఉందో అది పూర్తిగా సూర్యప్రకాశం వలె పెరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మీలో అంగీకార తత్వం వచ్చినప్పుడు మాత్రమే, నమ్మకం విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే. రియలైజేషన్ అవుతాకి మీరు ఇప్పుడు దాకా ఎన్నో పడి ఉంటారు, కానీ జ్ఞానోదయం పొందుతాకి 1 నిమిషం సరిపోతుంది. జ్ఞానోదయం పొందాలంటే 1 నిమిషం సరిపోతుంది, ఎన్నో నిమిషాలు కూడా అవసరం, 1 నిమిషం సరిపోతుంది. నేను దేనికైనా సిద్ధం, యూనివర్స్ వర్క్ చేస్తాకి సిద్ధంగా ఉన్నాను, పూర్తి సరౌండింగ్నెస్ లో ఉన్నాను, ఆత్మస్థితిలో ఉన్నాను అని అంగీకార తత్వంతో అంగీకరించి ఆచరించాలి. ప్రతిదీ ఆచరించాలి. అంతేగాని నాకు స్త్రీ పురుషుల లింగ భేదాలు లేవని చెప్పేసి ఇక్కడ చెప్పేసి ఎవరన్నా అమ్మాయి ఫోన్ చేసేప్పుడు అమ్మ ఇంకా 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 అన్నారంటే ఇంకా అయిపోయినట్టు అక్కడ. ఎవరన్నా పాపం ఏదో తెలియక ఫోన్ చేస్తే ఏంటి అత్తమాట ఫోన్ చేస్తున్నా అన్నారంటే అయిపోయినట్టు అక్కడ. ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రేమతత్వంతో ఉండాలి. పరమాత్ముడు నాకు ఫోన్ చేశాడన్న స్థితిలోనే ఉండాలి. ఇన్ కేసు మీరు బిజీగా ఉంటే ఓకే, ఒక చిన్న మాట, అమ్మా నేను తర్వాత చేస్తా. ఎవరు ఇందాక అనిత గారు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు, అమ్మ నీకు రేపు పొద్దున ఫోన్ చేస్తాను చూసాను నెంబరు, డ్రైవింగ్ లో ఉన్నాను ఫోన్ చేయలేదు, నేను చేస్తాను. అంటే ఇక్కడ ఏంటి అంటే అన్నిటినీ కూడా అంగీకరించాలి. ఆ అంగీకార తత్వం రావాలి మనకి, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆత్మస్వరూపులుగానే చూడాలి, కానీ స్త్రీ పురుష లింగ భేదాలు కానీ ఇటువంటి చూడకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు బాగున్నా బాగోపోయినా రెండును సమానంగా చూసి దృష్టి రావాలి. ఈ రోజు ధ్యానం చేయటం వల్ల లాభం ₹1,00,000 వచ్చింది అన్నారు. ఓకే, రేపు పొద్దున్న మళ్ళీ ధ్యానం చేయటం వల్ల ₹1,00,000 పోయినాయి అంటారు. అసలు ఆ రెండు నిజం కాదు. ఆ రెండు నిజం కాదు. ఏది నిజం? రెండిటిని సమానంగా చూస్తాం నిజం. తర్వాత ఇక్కడ రహస్యం ఏంటి అంటే మీరు ఏ దృష్టి కోణంలో చూస్తున్నారో లైఫ్ ని అదే కోణంతో జన్మ మొత్తం కూడా రన్ అవుతుంది. మరణానికి జనానికి మధ్యలో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఏ దృష్టి కోణంతో చూస్తున్నారో అదే కోణంతో జన్మ మొత్తం రన్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూస్తారు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఓల్డ్ సినిమాలు చూస్తున్నాను, కానీ రాజమౌళి తీసే సినిమా ఎందుకంటే అతనికి పూర్తిగా ఆ సినిమా మీదే ప్రేమ, ఇంకేం లేదు. ఇంకా ప్రపంచంలో ఏది పట్టించుకోవడం, సినిమా మీదే ప్రేమ. అది పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మీరు అందరూ ఏమనుకుంటారు, అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చేస్తున్నాడు, అసలు ఎలాగా అంత పెద్ద హిట్లు ఇండియా కాదు పాన్ ఇండియా వరల్డ్ లోకి వెళ్ళిపోయాడు, అసలు అంత ఎలాగా తను ఎలాగా ఇది రన్ అవుతున్నాడంటే అతను మైండ్ లో తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది మనకు రావాలి, ఇది రావాలి మనకి. ఇది గ్రౌండ్ లెవెల్. అన్నిటినీ ఒప్పుకోవాలంతే. ఈరోజు మనకేంటి, ఒకసారి 10 నిమిషాలు మనతో మాట్లాడిచ్చారంటే బాగానే ఉంటది. రెండోసారి మనతో మాట్లాడిచ్చారు మన, మూడోసారి మనం చెయ్యి ఎత్తినప్పుడు వాళ్ళ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడించలేదు అనుకో, వీడికి నా మీద కోపం ఎక్కువ అందుకే మాట్లాడలేదంటే మనం నేర్చుకుంటూ వస్తుంది ఇక్కడ. ఒక సమయం ఉంటది, ఒక టైం ఉంటది, దాన్ని బట్టి ప్రవర్తిస్తారు కానీ ఇక్కడ
వేరే ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండదు, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ ఉండదు, అందరూ ఒకటే సమానమే. ఇన్ కేసు మీరందరూ కూడా నా దృష్టిలో పత్రిజలే. మీరందరూ పత్రిజలే నాకు. మీతో మాట్లాడినప్పుడు పత్రిజతోనే మాట్లాడినట్టు ఉంటది. ఎవరు ఇచ్చేసినా అంతే. అంటే ఇక్కడ ఏంటి అంటే దృష్టి బట్టి మన ఒక ప్యానల్ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, గత 4 సంవత్సరాల క్రితం ఉన్న గణేష్ వేరు, ఇప్పుడు గణేష్ వేరు. ఇప్పుడు గణేష్ ఏంటి పూర్తిగా సార్ అన్నింటూ పత్రి సార్. నేను చూసి విధానం కూడా పత్రి సార్ ఒక్క దృష్టి కోణంలోంచే చూస్తున్నాను కాబట్టి నాకు అదే కనిపిస్తుంది. వేరేది ఏం కనిపించలేదు. ఇప్పుడు మనం చెప్పాను ధ్యానాశ్రమం కడదామండి అని, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే ఎవరి దృష్టి కోణంలో చూస్తున్నాను, పత్రి సార్ ఒక దృష్టి కోణంలో చూస్తున్నాను. అప్పుడు లైఫ్ కాదు, ఈ ధ్యానం అనే తరంగాలను కూడా మార్చే శక్తి పత్రి సార్కి ఉంది. ఆయన ఒక తరంగంతో మనం చూసినప్పుడు ఏమవుతుంది, ఆ భావనా శక్తితో మన ఒక్క చైతన్య శక్తి కూడా మారుతుంది. ఇది రహస్యం. జననానికి మరణానికి మధ్యలో ఉన్న రహస్యం ఏంటంటే మనం ఏ దృష్టి కోణంలో చూస్తున్నాం. లేదండి నా లైఫ్ అసలు చాలా వరస్ట్ గా ఉందండి, అసలు ఎంత మంది వచ్చినా బాగు చేయలేరండి, అసలు ఎన్ని కష్టం పొద్దున సాయంత్రం అంటే ఆ కోణంలో మీరు చూస్తున్నారు మీ లైఫ్ ని. ఆ కోణం నుంచి బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది, ఎవడని అడిగిన జోబులో రూపాయి దాపైన ఎవరు అడిగినా సరే సూపర్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది లైఫ్. ఓకే, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్పండి, హెల్త్ సెట్ అవుతుంది. నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా సరే బ్రహ్మాండంగా ఉందని చెప్పండి, అన్ని సెట్ అవుతాయి. ఈ బ్రహ్మాండం సూపర్ అన్న మాటలు నేర్చుకోండి. ఎవరన్నా బాగున్నారా అంటే నాకేంటమ్మా సూపర్ అంటే ఇక్కడే అసలు రహస్యం ఆగింది. నీ నోట్లోంచి పదే పదే ఏ మాటలైతే వస్తున్నాయో అది పూర్తిగా కమాండ్ ఇస్తున్నారు, మీరు మీ జీవితానికి కమాండ్ ఇస్తున్నారు. కనెక్టింగ్ టు పత్రిజీ, కనెక్టింగ్ టు మూల చైతన్యం, కనెక్టింగ్ టు నేను ఒక దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతున్నాను మీరు ప్రతిరోజు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతున్నారా, బ్రహ్మాండంగా ఉందండి మెడిటేషన్ బాగుందని చెప్తున్నారా, అదే ఆనంద స్థితికి పరమానంద స్థితికి కూడా కనెక్ట్ అవుతున్నాను, ఈ రోజు నుంచి నా జీవితం సంతోషంగా మారిపోయింది అన్నది. అది మాట ఎవరికి చెప్పాలి, మీలో మీరు చెప్పుకోండి. దేన్ని కూడా అన్నిటినీ తట్టుకునే శక్తి నాకుంది, అన్నిటి నుంచి బయటపడే శక్తి నాకుంది, నేను ఒక దివ్య తేజస్సుని దివ్య చైతన్యనన్న భావన ఎప్పుడైతే మీలో కలిగిందో ఆ రోజు మీ జన్మ రహస్యం బయటపడుతుంది. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా క్లాసులో, ఒక తండ్రికి 10 కోట్లు వస్తుందంటే 10 కోట్లు మిమ్మల్ని ముగ్గురు కొడుకులు అంటే కేకేసి ముగ్గురికి 3 లక్షలు ఇచ్చి సెలమంటాడు. అంటే ఒక రాజు ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారంట. ముగ్గురు కొడుకులకి అప్పట్లో 100 వరహాలు అని చెప్పేసి వరహాలు ముగ్గురికి 300 వరహాలు, ఒక్కొక్కటి 100 వరహాలు చెప్పిన ఇచ్చి ఏం చెప్పాడంటే నా కొడుకులని చెప్పకుండా నా కొడుకులని చెప్పకుండా బయటకు వెళ్ళిపోయి బతకండి. ఓకే, ఈ 100 వరహాలు ఖర్చు పెట్టండి, ఇంకంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టద్దు, కాబట్టి తీసుకోండి అని చెప్పేసి 100 వరహాలు ఇచ్చేసాడు. ఒక ఫస్ట్ ఏం చేశాడు, సరే 100 వరహాలు తీసుకున్నాడు, రథం తీసుకుని వెళ్ళిపోయాడు బయటికి. రెండోడు ఏం చేశాడు, 100 వరహాలు తీసుకున్నాడు, ఆడు ఇంకో దారిలో వెళ్ళిపోయాడు. మూడోవాడు ఏం చేశాడంటే ఈ 100 వరహాల్లో తనకున్న డ్రెస్, తనకున్న నగలు గిగలు అన్ని తీసేసి ఒక చోట పెట్టేసి అక్కడ తోటమాలి దగ్గర వెళ్ళి నీకు 2 వరహాలు ఇస్తాను,
నువ్వు వేసుకున్న డ్రెస్ అవన్నీ నాకు ఇస్తావా అని అడిగాడు. అయితే సరే ఇస్తానన్నారు. ఆ డ్రెస్ వేసుకుని ఆ ఊరు నుంచి ఇంకొక 2 వరహాలు ఇచ్చేసి వేరే ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతను ఏం చేస్తున్నాడు, రోజుకి కూలి పనికి మాట్లాడుకున్నాడు. ఎక్కడ రోజుకి 2 వరహాలు వస్తాయి. 2 వరహాలు వస్తే ఒక వరహం ఏమో ఆహారంకి అయిపోతుంది. ఒక వరహం వచ్చేసి ఉంటాకి, ఎవరన్నా ఆ రోజు రూమ్ లో పడుకుంటే ఒక వరహం ఖర్చు అవుతుంది. 2 వరహాలు ఖర్చు అయిపోతుంది. అలా 30 డేస్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ వాడు ఏం చేశాడు, ఈ ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నప్పుడు కరెక్ట్ గా అందంగా ఉన్నాడు, మంచిగా అందంగా రాజు వెళ్తున్నాడు కదా అని చెప్పి పక్క ఊరోళ్ళు అందరూ చూస్తున్నప్పుడు అందులో ఒక రాజకుమార్తె వాడిని వివాహం చేసుకుంది. ఎందుకు చేసుకుంది అంటే, ఇతను చెప్పకపోయినా ఇతను వెళ్ళి ఆ రథం యొక్క ఫలానా రాజుని తెలిసిపోతాయి కదా, ఆ రథం సింబల్స్ గట్రా చూసి రాజుగారి కుమారుడిని చేసేసుకుంది అయిపోయింది. రెండో వాడు ఏం చేశాడంటే, పూర్తిగా తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉండి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడు, తిరుగుతున్నాడు. తిరిగి మొత్తం అక్కడ ఎన్ని ఊర్లు తిరిగి ఇక్కడ రాజ్యం ఎలాగుంది, ఎంతవరకు విస్తరించి ఉంది, ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పి రాజ్యం ఒక రిపోర్ట్ అంతా తీసుకుని వచ్చాడు 100 వరహాల్లో ఖర్చు పెట్టి. రెండో వాడు ఏం చేశాడు, మూడో వాడు ఏం చేశాడు, రోజుకు 2 నాలుగు పెట్టి ఖర్చు పెట్టి నాలుగు వరహాలు తీసుకొచ్చేసి 4 వరహాలతో మళ్ళీ అతను అక్కడ ఖర్చు పెట్టుకున్నదంతా తీసుకుని మళ్ళీ అంటే ఆ 100కి 196 వరహాలు తీసుకుని ఇక్కడికి వచ్చాడు వెనక్కి. ఫస్ట్ వాడు ఏంటి అలేదు. ఫస్ట్ వాడు ఏం చేశాడంటే ఒక 10,000 వరహాలు ఖర్చు పెట్టాడు అప్పు చేసి. ఒకే మొత్తం ముగ్గురు కొడుకులు వెనక్కి వచ్చారు. ముగ్గురు కొడుకులు వస్తే ఈ ముగ్గురు కొడుకుల్లో ఏం జరిగిందంటే, అప్పుడు రాజుని అడిగాడు ఎవరెవరు ఏం చేశారంటే, అప్పుడు మూడో కొడుకు చెప్పాడు అనమాట, మీరు ఎంత పెద్ద రాజు అయినా సరే మనిషి బతకాలంటే మినిమం 2 వరహాలు ఖర్చు అవుతున్నాయి. దయచేసి మీరు నాకు రాజ్యం ఇవ్వకపోయినా సరే అన్నదానము ఉచిత సత్రం పెట్టండి, అన్నదానం చేయించండి అని చెప్పేసి అతను చెప్పాడు మూడో కొడుకు. రెండో కొడుకు ఏం చెప్పాడంటే, పలానా చోట్ల పండుతున్నాయి పంటలు, ఇంత సారవంతమైన నేల ఉంది కానీ ఇక్కడ మనకి నీళ్లు రావట్లేదు, చెరువులు తవ్వించండి, ఇక్కడ ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అని చెప్పాడు. పెద్ద కొడుకు ఏం చెప్పాడంటే, నేను పెళ్లి చేసుకున్నాను, అదిగో మా ఆవిడ కూడా వచ్చింది, ఇంత లక్ష దగ్గర దగ్గర 15 వరహాలు ఖర్చు అయ్యింది, అవి ఇచ్చేయండి అని చెప్పాడు పెద్ద కొడుకు. ఫస్ట్ ఆ 15 వరహాలు ఇచ్చేసి 10,000 వరహాలు ఇచ్చేసి ఆ కొడుకు ఇంట్లోంచి బయటికి గెంటేసి, చాలా నైనా నువ్వు చేసింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పి బయటికి పంపించేశాడు. ఈ ఎవరైతే ఎక్కడ పంటలు పండుతున్నాయి ఎంత ఉంది విస్తరించి అతను రాజుగా పెట్టాడు. మూడో కొడుకు ఇంత ఖర్చు పెట్టాడు కదా, ఇది ఇంత ఖర్చు అవుతుంది, మినిమం $2 నాణాలు ఖర్చు అవుతున్నాయి మనిషి బతకాలంటే, అన్నదానం పెట్టమన్నాడు కదా, అతన్ని మంత్రిగా పెట్టమన్నాడు. మంత్రిగా పెట్టాడు. ఈ కథ మనకెందుకు చెప్తున్నాం అంటే, మన ఆలోచన విధానం ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఈ రోజు కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఈ రోజు మెడిటేషన్ లో దగ్గర దగ్గర 57 మంది ఉన్నారు. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఈ రోజు మెడిటేషన్ లో ఉన్నారు. రేపొద్దు నిజంగా సుఖం వచ్చినప్పుడు దీన్ని విడిచిపెట్టద్దు. మీరు విడిచిపెట్టకుండా మీలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి జ్ఞానం చెప్పాలి. అది ఈ కథ ఒక సారాంశం. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి మన జీవితం ప్యారల్ గా రన్ అవుతుంది. ప్రతిదీ అంతే. మనం ఏదైతే చూస్తున్నాం, ఏ భావనతో చూస్తున్నాం మనం, ఆ భావన ఒక చైతన్యం పట్టుకుంటుంది మనం. నాకు సరదాగా మాట్లాడి ఒక మగవాడు కావాలని చెప్పేసి ఒక స్త్రీ కోరుకుంటే అటువంటి మగవాడే వస్తాడు. లేదు నాకు ఆత్మజ్ఞానం చెప్పి కావాలంటే ఆత్మజ్ఞానం చెప్పి కూడా వస్తుంది. ఏదైనా అంతే. ఇక్కడ మీరు చూసే చైతన్యాన్ని బట్టి లైఫ్ మారుతుంది. అంతవరకు చూశారు.
ఈ రోజు నుంచన్నా మొత్తం మార్చేయండి. ఏం కావాలి అసలు మీకు? ఏం కావాలంటే మళ్ళీ మీరు భౌతికమైన సుఖాలను గాని, భౌతికమైన ఈ అక్కడ అప్పులున్నాయి, అయి ఉన్నాయి, ఇయి కాదు. నాకు ఆత్మ జ్ఞానాన్ని ఉండి, ఆత్మ చైతన్యాన్ని ఉండని కోరుకోండి. అవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. మొత్తం ఒక గట్టిగా వర్షం వచ్చింది. మట్టి, బురద మొత్తం అంతా రోడ్లన్నీ పాడైపోయింది. ఒక 2 గంటల ఎండ వచ్చింది గట్టిగా. ఏమవుతుంది? మొత్తం ఎండిపోతుంది. జీవితం కూడా అంతే. మీకు ఎన్ని పెద్ద తుఫాన్లు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, ఏం చేసినా సరే, మీలో ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే వచ్చిందో, ఒక్క క్షణంలో లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దాని గురించి వెయిట్ చేయండి. దానికి వెయిట్ చేయాలంటే ఈ రోజు మనం ఈ క్షణంలో వేస్ట్ చేయకుండా ధ్యానం ధ్యానం ఆచరిస్తూ నేర్చుకోవాలి. వీళ్ళు చెప్పారా, అలా చెప్పారా, అసలు ఎవ్వరు ఎవరికి చెప్పేది ఏం లేదు. ఎవ్వరు ఎవరికి చెప్పేది ఏం లేదు. మీరు కూర్చున్నప్పుడు మీరు ఏ స్థితిలో కూర్చుంటున్నారు, శూన్యంలో కనెక్ట్ అవుతున్నారు, ఇది తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మన ఒక జన్మ రహస్యం తెలుస్తుంది. జన్మకి జననము, మరణము మధ్యలో రహస్యం అంటే పాత జన్మల నుంచి కర్మలు దగ్ధం చేస్తున్నాం, కొత్త జన్మల నుంచి జ్ఞానాన్ని తీసుకుని దీన్ని పూర్తిగా సంపూర్ణమైన జీవితాన్ని పొందుతున్నాం. ఈ రోజుకి రహస్యం